జనమండలంలో మండల హెడ్ క్వార్టర్స్ లో ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసుకున్నటువంటి ఆత్మీయ సదస్సుకి వేదిక అలంకరించినటువంటి పెద్దలు, మనందరి అభిమాన నాయకుడు, యువకుడుగా, సామాన్యుడిగా ఒక అవకాశం ఇచ్చి ఈ రోజు శాసనసభ్యుడు చేస్తే ప్రజల గుండెల్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తెలుసుకొని దాన్ని ఎన్ని విధాల కష్టాలు వచ్చినా సరే దాన్ని ఎదుర్కొని పరిష్కరించాలని ఆర్నిష్లు కూడా పాతపట్న అభివృద్ధి కోసం కృషి చేస్తున్నటువంటి సోదరులు మామిడి గోవిందరావు గారు, అలాగే మన ఎంపీపీ తిరుపతి గారు, జడ్పీటీసీ బుచ్చిబాబు గారు, ఆళ్ళ నాగేశ్వరరావు గారు, మన నుంచి ఢిల్లీశ్వరరావు గారు, అరవల రవీంద్ర గారు, అలాగే హెడమండలంకి సంబంధించినటువంటి నాయకులు, మరి మండల నలుమూల నుంచి విచ్చేసినటువంటి నాయకులకి, పెద్దలకి, హిరమండల గ్రామం నుంచి విచ్చేసినటువంటి మా సోదర సోదరిమల్లికి, హిరమండలంలో తరపున సేవలు అందిస్తున్నటువంటి ప్రతి ఒక్క అధికారికి, ఈ యొక్క కార్యక్రమం ఆలస్యమైనా సరే ఎదురు చూస్తూ ఇది విజయవంతం చేయాలి. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరపున హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. హిరమండలం అనంటే మన శ్రీకాకుళం జిల్లాలోనే ఒక ప్రత్యేకత కలిగినటువంటి గ్రామం, ఎంతో చరిత్ర కలిగినటువంటి గ్రామం. చరిత్రలో ఎన్నో మార్పులు మన హిరమండలంలో రావచ్చు కానీ చరిత్రని అన్ని రకాలుగా కూడా ఎదుర్కొని సమస్యలు వచ్చినా సరే దాటుకొని ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్థానం మన హిరమండలానికి సంపాదించుకుందని గర్వంగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అందులో ముఖ్యమైనటువంటిది ఏంటంటే హిరమండలం పుణ్యం కట్టుకున్నటువంటి కార్యక్రమం. మన హిరమండలం రిజర్వాయర్ మన దగ్గర ఉన్నటువంటి గ్రామాలలో, హిరమండలం తాలూకా ప్రజలలో కాస్త చేదు అనుభవం గాని వాళ్ళందరికీ కూడా ఉండిపోయినప్పటికీ ఈ రోజు జిల్లా సస్యశ్యామలంగా ప్రతి ఒక్క రైతు ధైర్యంగా పొలంలో పంట వేసుకోగలుగుతున్నాడనంటే దానికి కారణం హిరమండలం చూపించినటువంటి త్యాగం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదే గాని హిరమండలం మంచితనంతో, మానవత్వంతో వాళ్ళ తాలూకా భూముల్లో రిజర్వాయర్ ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వకపోతే లక్షలాది రైతులు మన జిల్లాలో ఉన్నటువంటి వారు ఈ యొక్క వ్యవసాయం చేసుకునేటటువంటి అవకాశం ఎవరికి ఉండేది కాదు. మనం ఇలాగే మాట్లాడుకునే వాళ్ళం. నది ఉంది, నదిలో నీరు వెళ్ళిపోతుంది, కానీ పంట ఎలా తీసుకొని వెళ్ళాలన్న ఆలోచన ఏ ఒక్కరు వచ్చినా సరే అది సాకారం చేసుకోలేని పరిస్థితి వచ్చింది. కేవలం హిరమండలంలో ఉన్నటువంటి ప్రజలు మన జిల్లా తాలూకా పరిస్థితిని అంతటిని కూడా ఆలోచించుకొని కూడా గుండె కార్యక్రమం వల్ల ఈ రోజు జిల్లాకి కూడా ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం జరుగుతుంది. దానికి తోడ్పాటును అందించినటువంటి త్యాగదనులందరికీ కూడా ఈ వేదిక ద్వారా మరొకసారి శిరస వంచి నా తాలూకా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. భవిష్యత్తులో ఎల్లప్పుడూ కూడా చిరకాలం మన జిల్లాకి ఒక మణి కిరీటం లాగా ఉండిపోయేటటువంటి కార్యక్రమం మన వంశధార రిజర్వాయర్ కార్యక్రమం. కాబట్టి నేను ఎందుకు మళ్ళీ ఈ మాట చెప్తున్నానంటే కొంతమందిలో ఇంకా చేదు అనుభవం లాగా ఉంది. మా పొలాలు పోయాయి, మా భూములు పోయాయి, మా ఆస్తులు పోయాయని. కానీ మీరంతా కూడా చేసింది పోగొట్టుకోవడానికి కాదు, జిల్లాని నిలబెట్టడానికి చేశారు. మీరెవరు కూడా పోగొట్టడానికి ఆస్తులు ఎవరు కూడా ఇవ్వలేదు. జిల్లాని ముందంజలో ఉంచడానికి, జిల్లాలో ఉన్నటువంటి రైతులు అందరినీ కూడా కాపాడడానికి కోట్లు ఖర్చు పెట్టి చేయలేనటువంటి కార్యక్రమం మీరందరూ కూడా మీ తాలూకా మంచితనంతో చేశారు. కాబట్టి ఏ ఒక్కరు కూడా బాధపడే అవకాశం లేదు, ఏ ఒక్కరు కూడా తలదించుకునే అవకాశం లేదని రైతులందరికీ కూడా ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే హిరమండలంలో ఎన్నో సమస్యలు కూడా అలా కాలం అనుకుని ఎన్నో సమస్యలు కూడా వచ్చాయి. ఆ సమస్యలు కూడా ఒక రకంగా గత 10-15 సంవత్సరాల నుంచి హిరమండలంలో నాకు కూడా ఒక 10 సంవత్సరాల అనుభవం ఉంది. ఆ 10 సంవత్సరాల నుంచి ఎప్పుడు చూసినా సరే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కువగా హిరమండలం వచ్చామనంటే R&R కాలనీ తాలూకా సమస్యలు, రిజర్వాయర్ తాలూకా సమస్యలే తరచూ మా ముందు పెట్టడం వల్ల మిగిలినటువంటి కార్యక్రమాలు ఏది కూడా మనం దృష్టి పెట్టలేకపోయాం. ఈ రోజు అన్ని కూడా కొంచెం చక్కదిద్దేలా హిరమండలంకి అసలైనటువంటి సమస్యలు ఇంకా ఏమున్నాయి, అవి ఏ రకంగా పరిష్కరించుకోవాలనేది ఈ రోజు ఒక వేదిక ద్వారా మళ్ళీ మన అందరి ముందుకి వచ్చాయి. మనకు కావాల్సింది ఏంటి? కేవలం ఆస్తులు, భూములే కాదు, మనకు ఒక మంచి భవిష్యత్తు కావాలి. ఆ భవిష్యత్తు అందించగలిగినటువంటి శక్తి మన యువతి యువకుల్లో ఉంది. అటువంటి యువతి యువకులందరూ కూడా ప్రపంచంలోనే ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో నిలబడాలనంటే వాళ్ళకి కూడా మంచి బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు రావాలి. చదువు ద్వారా,
నైపుణ్యం ద్వారా, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి తెలివితేటల ద్వారా, లేకపోతే ఒక వ్యాపారం చేసైనా, ఒక పెట్టుబడి పెట్టైనా వాళ్ళలో ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలు బయటికి తీసుకొని వచ్చి హిరమండలం తాలూకా స్థాయిని పెంచేటటువంటి అవకాశం ఇక్కడ ఉన్న ఎంతో మంది జనాభాలో ప్రజల్లో వాళ్ళందరిలో కూడా ఉంది. కానీ వాళ్ళ మీద మనం సరిగ్గా దృష్టి పెట్టలేకపోయాం. కానీ ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం మీ అందరి తాలూకా ఆశీర్వాదంతో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది. చరిత్రలో ఇంత రికార్డు మెజారిటీ ఎక్కడా కూడా రాలేదు. 94% స్ట్రైక్ రేట్ తో ఏర్పడినటువంటి ఏకైక ప్రభుత్వం దేశ స్థాయిలో మన తాలూకా కూటమి ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాను. దానికి కారణం గత 5 సంవత్సరాలు కూడా జరిగిన దుర్మార్గ పరిపాలన నుంచి ప్రజలు విసిగిపోయి వేసారిపోయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలాగే ఉంటే కనుమరుగైపోతుంది భారతదేశంలో, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మ్యాప్ లో వెతకాలన్నా లేకుండా పోతుందని ఒక భయంతో, భవిష్యత్తు మీద ఒక ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ఎన్నుకోవాలని ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి కూటమి ప్రభుత్వానికి అందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. ఆ సపోర్ట్ చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అయితే గత సంవత్సరం పాటు కాలంలో మీరు అన్ని కూడా చూశారు. ఎన్నో మార్పులు మన రాష్ట్రంలో తీసుకొని వచ్చాం. ఒకే ఒక్క ఆలోచనతో మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, మన పక్కనే ఉన్నటువంటి సోదర రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో, ఒక ఒరిస్సా గాని, ఒక తెలంగాణ గాని, తమిళనాడు గాని, కర్ణాటక గాని, అవన్నీ కూడా ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాయో దానికి పోటీ పడే విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ముందుకు నడవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గత సంవత్సర కాలంలో అనేకమైనటువంటి కార్యక్రమాలు చేశారు. కేవలం పథకాలు తీసుకొని రావడమే కాదు, పరిపాలన అంటే ఒక బ్రాండ్ తీసుకొని రావాలి. పరిపాలన అంటే ఒక పెట్టుబడులు కూడా మన ప్రాంతానికి తీసుకొని వచ్చే విధంగా రావాలి. అందుకనే ఏ ప్రాంతం నుంచి అయితే పెట్టుబడులు పెట్టడానికి అందరూ కూడా భయపడిపోయేవారు, అటువంటి ప్రాంతంలోనే టీసీఎస్ లాంటి అగ్రగామిగా ఉన్నటువంటి సంస్థ 10,000 ఉద్యోగాలకు ఇస్తామని చెప్పి మన విశాఖపట్నం నగరానికి ఈ రోజు వచ్చే పరిస్థితి ఉందనంటే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ ఏ రకంగా ఈ రోజు ముందుకు నడుస్తుందో ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. కాగ్నిజెంట్ లాంటి సంస్థ ప్రపంచంలో పెద్ద పెద్ద నగరాల్లో వాళ్ళ తాలూకా కంపెనీలు ఉన్నాయి, వాళ్ళ తాలూకా పెట్టుబడులు ఉన్నాయి, వాళ్ళ తాలూకా ఉద్యోగాలు ఇచ్చేటటువంటి కంపెనీలు వాళ్ళందరూ కూడా పెట్టారు. అలాంటి కాగ్నిజెంట్ కంపెనీ కూడా ఈ రోజు విశాఖపట్నంలో అడుగుపెట్టి మన యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితికి వచ్చింది. అలాగే ఒక లులు గ్రూప్ గాని, లేలాండ్ గాని, ఇలా పెద్ద పెద్ద సంస్థలు ఈ రోజు లిస్టు చదివితే గత సంవత్సరం కాలంలో 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఎంఓఏ చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది కూడా తెలియజేస్తున్నాను. గతంలో అయితే ఏ ఒక్కరు రావాలన్నా సరే వాళ్ళందరికీ కూడా చేయించి నువ్వు పెట్టుబడి పెడతామనంటే మాకెంత వాటా ఇస్తామని మాట్లాడేవాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చిన తర్వాత పెట్టుబడులు పెట్టడానికి రండి, పెట్టుబడులు పెడితే మా తెలుగు యువకులకి ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళకి అడిగి ఉద్యోగాలకు అనుగుణంగా ఈ రోజు పెట్టుబడులు తెచ్చేటటువంటి ప్రభుత్వం మనం పరిపాలనలో ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమంతో పాటు ఇది రాష్ట్ర స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అయితే వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని మన శ్రీకాకుళం జిల్లాని కూడా అభివృద్ధి చేయాలని మా వంతుగా మేమందరం కూడా కృషి చేస్తున్నాం. మీ ఆలోచనే నా ఆలోచన. ఎంతో కాలం నుంచి శ్రీకాకుళంలో ఉంటున్నాం. మన మీద ఒక పేరుండిపోయింది వలసల జిల్లా. ఎక్కడికైనా వెళ్ళి పని చేసుకోవాలి తప్ప ఇక్కడ స్థానికంగా మాత్రం వీళ్ళకి ఎవరికి కూడా పని దొరకదు. ఎప్పుడు కూడా చూస్తే ఎక్కడికి వెళ్ళినా శ్రీకాకుళం జిల్లా తాలూకా కాలనీలే. ఒక హైదరాబాద్ వెళ్ళినా, చెన్నై వెళ్ళినా, ఏ దేశాలకు వెళ్ళినా సరే శ్రీకాకుళం జిల్లా తాలూకా కాలనీలు అక్కడంతా కూడా ఉండి మన వాళ్ళే అక్కడ పని చేసుకునే పరిస్థితి వస్తుంది. అటువంటి పరిస్థితుల్లో మన శ్రీకాకుళం జిల్లాలోనే ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలన్నీ కూడా చూసుకొని ఇక్కడ పెట్టుబడులు పెట్టాలనే ఆలోచనతో ఈ రోజు మొత్తం రూపురేఖలన్నీ కూడా మార్చే విధంగా మన ప్రాంతంలో కూడా అడుగులు ముందుకేస్తున్నాం. అందులోనే భాగంగా మన హిరమండలంలో కూడా అత్యధికమైనటువంటి పెట్టుబడులు కానీ, ఇక్కడ అవకాశాలు కానీ, మన పిల్లలకి భవిష్యత్తు చూపించే మార్గాలు కానీ తీసుకొని రావడానికి మేము కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెడతాం. అందులో కేంద్ర మంత్రిగా అదనంగా బాధ్యత ఉంది కాబట్టి హిరమండలకి ప్రత్యేకమైనటువంటి దృష్టి కూడా పెడతానని ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా హామీ ఇస్తున్నాను. ఈ రోజు తిరుపతి గాని, బుచ్చిబాబు గారు కానీ మాట్లాడినప్పుడు ఎంతో అవగాహనతో కేవలం మన హెడ్ క్వార్టర్సే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు
హిరమండలం నలుమూలల్లో ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడ ఏ సమస్యలు ఉన్నాయి, ఏ సమస్యలకి ఎటువంటి పరిష్కారం కావాలో కాస్త సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. అటువంటి సలహాలని స్ఫూర్తిగా తీసుకొని రేపు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అవసరమైతే ప్రధానమంత్రి మోదీ గారితోనైనా చర్చించి మన ప్రాంతానికి, మన ఎర్రమండలానికి, పాతపట్నంకి నిధులు తీసుకొని వచ్చి ఇది ఒక కేంద్ర బిందువుగా తయారు చేయడానికి మంచి ఆలోచనలతో ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, టెక్కలిలో అచ్చెన్నాయుడు గారి ఆధ్వర్యంలో బ్రహ్మాండమైనటువంటి పోర్ట్ ఒకటి మూలపేటలో వస్తుంది. పోర్టు ఎక్కడ వచ్చినా సరే అక్కడ అభివృద్ధి శరవేగంగా పరిగెడుతూ ఉంటుంది. విశాఖపట్నం, చెన్నై, ముంబై, కేరళ ప్రాంతంలో ఉన్నటువంటి ఎక్కడ పోర్టులు ఉన్నా సరే బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. మనకి తీర ప్రాంతం తాలూకా అలజడి చూస్తే సుమారు 150 కిలోమీటర్లు మన శ్రీకాకుళంలో తీర ప్రాంతం ఉంది. కానీ ఇప్పటి వరకు అది సద్వినియోగం చేసుకోలేకపోయాం. కానీ ఈ రోజు మూలపేట పోర్ట్ అయిన తర్వాత బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మన జిల్లాలో రాబోతున్నాయి. అది కేవలం టెక్కలకే పరిమితం కాకూడదు, అది కేవలం తీర ప్రాంతానికే పరిమితం కాకూడదు. అడుగు దూరంలో ఉన్నటువంటి మూలపేట తాలూకా అభివృద్ధి ఈ హిరమండలంలో కూడా కనబడాలి. అది కనబడాలనంటే అక్కడ నుంచి ఎక్కడ రోడ్డు బ్రహ్మాండంగా ఉండాలి. దానికి అనుగుణంగా మన హిరమండలంలో ఉన్నటువంటి రోడ్స్ ఏ మూల నుంచి ఏ మూలకు వెళ్ళినా సరే బ్రహ్మాండమైన డబుల్ రోడ్డు ఉండే విధంగా చర్యలు చేపడతామని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అది కానీ కనీసం మనం ఎక్కడైనా అభివృద్ధి చూడాలనంటే మొట్టమొదటిగా మనం చేయాల్సినటువంటిది రోడ్డులు బాగు చేసుకోవాలి. రోడ్డులు బాగు చేసినప్పుడు ఆ ఊరిలో ఉన్నవాడు బయటికి వెళ్ళాలన్నా, బయట ఉన్నవాడు ఆ ఊర్లోకి రావాలన్నా, ఆ ప్రాంతంలో అందరూ కూడా అటు ఇటు తిరగాలన్నా రోడ్ల తాలూకు పాత్ర చాలా ముఖ్యమైనటువంటిది. అందుకనే రోడ్లు వెడల్పు చేయాల్సినటువంటి అవసరం హిరమండలంలో ఎంతైనా ఉంది. అది గుర్తించి తప్పకుండా దాని మీద బాధ్యత తీసుకొని ముందుకు నడిపిస్తామని కూడా తెలియజేస్తున్నాను. ఇక ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ముఖ్యంగా కావాల్సినటువంటిది బ్రతుకు తెరువు కోసం త్రాగునీరు కావాలి. అది కేవలం హిరమండలంలోనే కాదు, శ్రీకాకుళం జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఈ త్రాగునీరు లేక ఎంతో మంది అవస్థలు పడుతున్నారు. అందుకనే వాళ్ళందరినీ కూడా గుర్తించుకొని మన కోటి ప్రభుత్వం తాలూకా ప్రధానమైనటువంటి హామీ ఇంటింటికి కూడా కొలాయేసి త్రాగునీరు ఇస్తామని చెప్పి ఆ రోజు చెప్పాం. అది నిలబెట్టుకునే విధంగా 225 కోట్ల రూపాయలు కేవలం ఒక్క నియోజకవర్గానికే, మన పాతపట్నం నియోజకవర్గానికి మన పక్కన ప్రవహిస్తున్నటువంటి వంశధార నది నుంచి వాటర్ ని తీసుకొని దాన్ని ప్యూరిఫై చేసి చక్కనైనటువంటి వాటర్ ప్రతి గ్రామానికి సుమారు 568 హ్యాబిటేషన్స్ కి పాతపట్నం నలుగురు అందించడానికి ఈ రోజే శంకుస్థాపన చేశాం. సంవత్సరాల కార్యక్రమం కూడా పూర్తి చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి గాని ఇంటికి మంచినీళ్లు గాని తెస్తే ఆ మనశ్శాంతి, ఆ ఆడపడుచుల్లో ఉన్నటువంటి ఆ యొక్క సంతోషం అది ఎన్ని కోట్లు ఇచ్చినా కూడా తీరలేనటువంటిది. ఎన్ని కష్టాలు కొన్ని సందర్భాల్లో పడుతుంటారు. 2 రోజులు కానీ ఎక్కడైనా త్రాగునీరు లేకపోతే బిందెలు వేసుకొని ఎక్కడెక్కడికో వెళ్ళి ఏ నదులంటో తిరిగి ఏ నూతుల దగ్గర వేచి చూసి ఏ బోర్ల దగ్గరలో కాపు కాసి ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆడపడుచులకి వాళ్ళందరికీ కూడా వాళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి, కుటుంబాలు చేసుకునేటటువంటి కార్యక్రమానికి ఒక భవిష్యత్తు ఉండాలనంటే త్రాగునీరు ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ హామీ కూడా ఈ 265 కోట్ల రూపాయల ప్రాజెక్టుతో నిలబెట్టుకోబోతున్నామని కూడా తెలియజేస్తున్నాను. ఇక సాగునీరు విషయానికి వస్తే ఇది అంతా కూడా చాలా విడ్డూరమైనటువంటి పరిస్థితి. అందరూ చెప్పుకోవడానికి నది ఎక్కడ నుంచి వెళ్తుందంటే హిరమండలం మధ్యలో నుంచే నది వెళ్తుందని, కానీ ఎటు చూసినా సరే నీటి చుక్కలు మాత్రం ఎక్కడ కూడా కనబడట్లేదు. అతివృష్టి అనావృష్టి లాంటి పరిస్థితి వస్తే కుంభకోట వర్షంలాగా మొత్తం అంతా కూడా వరదల్లో మునిగిపోతుంది. అవసరం అయినప్పుడు మాత్రం ఎక్కడ ఒక చొక్కు కూడా సరిగ్గా మనం అందరం అవకాశం లేకుండా వాడుకోలేకపోతున్నాం. కాబట్టి దానికి సంబంధించి కొన్ని ఇరిగేషన్ పరంగా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలి. అందులో ముఖ్యంగా లిఫ్ట్ ఇరిగేషన్. ఎక్కడెక్కడైతే కొంత మెట్టు ప్రాంతం ఉందో, ఎక్కడెక్కడైతే పొలాలు ఉన్నాయి కానీ నీరు లేక రైతులు ఇబ్బంది పడుతున్నారు, అటువంటి ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దాని మీద కూడా ఇందాక కలెక్టర్ గారు మన పాతపట్నంలో కార్యక్రమం మొదలైతే ఆయన మాతోనే ఇక్కడ హిరమండలం వరకు వచ్చారు. వేరే కార్యక్రమాలు ఉండడం వల్ల ఇందులో పార్టిసిపేట్ చేయలేకపోయినా అడుగడుగునా ఆయనకి ఆలోచనలు చెప్తూనే ఉన్నాను. లిఫ్ట్ ఇరిగేషన్లు పూర్తిగా పాతపట్నం నియోజకవర్గంలో అలాగే హిరమండలంలో ఉన్న ప్రాజెక్టులు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పని చేయట్లేదు, భవిష్యత్తులో ఎన్ని ప్రాజెక్టులు కావాలి, త్వరగా రిపోర్ట్ రాయండి, ముఖ్యమంత్రి గారికి చెప్పి పాతపట్నంకి లిఫ్ట్ ఇరిగేషన్ తెచ్చే బాధ్యత నాదే అని చెప్పి ఆయన కూడా కలెక్టర్ గారికి అది అప్పచెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇది కేవలం ఈ రోజు చెప్తున్నటువంటి మాట కాదు. గ్రామాల్లోకి వెళ్ళి నేను కూడా చూసి రైతులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా బాధతో చెప్పేటటువంటి మాట.
ఇక్కడ పక్కనున్నా సరే మాకు లిఫ్ట్ ఇరిగేషన్ లేకపోతే మేము పంట బురద తప్పితే మరి ఏ ఒక్క పంట కూడా వేసుకునే పరిస్థితి ఉండదు. కాస్త మా మీద దయతలిచి లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టండి అని తంపలో కానీ ధనుపురంలో కానీ ఆ యొక్క ప్రాంతంలో కానీ ఎక్కడో శివారు ప్రాంతాల్లో కానీ వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అది ఖచ్చితంగా బాధ్యతతో తీసుకొని ముందుకు నడిపిస్తామని తెలియజేస్తున్నాను. అలాగే త్రాగునీరు సాగునీరుతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మెలియాపుట్టిలో కూడా ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాం. ఎవరైనా కంపెనీలు పెడితే అవకాశం ఉండాలని మనమే అక్కడ అన్ని రకాల సదుపాయాలు, కరెంటు కానీ రోడ్లు కానీ మిగతా ఫెసిలిటీస్ అన్ని ఇచ్చి కంపెనీ పెట్టుకునే అవకాశం ఆ ప్రాంతానికి మనం కల్పిస్తున్నాం. వాళ్ళు ఎవరైనా సరే ఉత్సాహంగా మేము పెడతాం, 10 ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామనంటే దానికి అవసరమైనటువంటి లోన్లు కూడా మేము టైఅప్ చేసి ఇచ్చే అవకాశం కూడా మేము కల్పిస్తాం. మాకు కావలసినటువంటిది ఆ ఉత్సాహంగా ఎవరైనా పెట్టుబడిదారులు రావాలి. మా వంతుగా పిలుస్తున్నాం. కానీ మీకు కూడా తెలిసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కొంతమంది ఎప్పుడో వెళ్ళిపోయి హైదరాబాద్ లోనో చెన్నైలోనో అక్కడే కష్టమో నష్టమో నమ్ముకొని ఆ ప్రాంతంలోనే పెట్టుబడులు పెట్టుకున్నారు, అక్కడే బ్రతుకుతున్నారు. ఏ పండగో అమ్మవారి జాతర మన దగ్గరికి చేస్తే మళ్ళీ తిరిగి మన ప్రాంతానికి వచ్చి అక్కడ అందరితో పాటు అరుగులో కూర్చున్నప్పుడు బాధపడుతున్నారు. ఆ రోజు వెళ్ళిపోయాం, మన అందరి చుట్టాలను వదిలేసాం, మన ప్రాంతాన్ని వదిలేసి దూరం బ్రతుకుతున్నామని అలా వచ్చి ఎవరైనా చెప్తే మీరు ధైర్యంగా చెప్పండి, మన దగ్గర ఎంఎస్ఎంఈ పార్క్ ఉంది, ఎక్కడో పెట్టనక్కర్లేదు, పెట్టుబడి ఏదో ఇక్కడే పెట్టండి, ఇంటి దగ్గరే ఉండండి, ఊరి దగ్గరే ఉండండి, ఈ ప్రాంతం వాసులకి మన ప్రాంత వాసులకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మీరు కూడా ఇక్కడ పెట్టండి అని ధైర్యంగా చెప్పుకునే అవకాశం ఈ రోజు పాతపట్నం ప్రజలకు ఉంది. అది సద్వినియోగం చేసుకోండి అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీరు కూడా ప్రోత్సహించాలి. ఎందుకంటే కాస్త భయం ఉంది. ఎవరైనా శ్రీకాకుళం రావాలంటే పెట్టుబడి పెట్టడానికి పిలుస్తున్నారు, పొలం ఇస్తున్నారు, భూమి ఇస్తున్నారు, మళ్ళీ పెట్టుబడులు వచ్చేసరికి ఏదైనా గొడవ వస్తే మళ్ళీ తట్టబొట్ట సర్దుకొని మనం వెళ్ళిపోతున్నాం, మనం పెట్టిందంతా కూడా ఉపయోగం లేకుండా అయిపోతుందన్న భయం చాలా మంది పెట్టుబడిదారుల్లో ఉంది. అది పోవాలనంటే ప్రభుత్వాలు చెప్పినా ముఖ్యమంత్రి చెప్పినా స్థానిక ప్రజలు ఇచ్చేటటువంటి ధైర్యం కంటే గొప్పది ఏది కూడా ఉండదు. అందుకని మీలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి యువకులు ఎవరైనా పెద్ద పెద్ద వ్యక్తులకి కానీ పెట్టుబడిదారులకి కనబడితే మీరు కూడా మన ఏరియాని ప్రమోట్ చేయాలి. మాకు బ్రహ్మాండమైన హైవే ఉంది, మనకు తీర ప్రాంతం ఉంది, అలాగే పోర్టు కూడా రాబోతుంది. మళ్ళీ దేవుడు ఆశీస్సులతో పలాసలో కూడా ఒక బ్రహ్మాండమైన ఎయిర్పోర్ట్ కూడా మన జిల్లాలో రాబోతుంది. అలాగే మనకి రైల్వే లైన్ కూడా అద్భుతంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఈ 4 కలిసి ఎక్కడ కూడా ఉండవు. అలాంటి గొప్ప ప్రదేశం మన శ్రీకాకుళం ప్రదేశం. దాన్ని అవకాశంగా మనం మార్చుకోవాలి. దానికి బ్రాండ్ అంబాసిడర్ గా మీరందరూ కూడా ఉండాలి. ఎవరు ఎక్కడ మాట్లాడినా సరే మాది వెనుకబడినటువంటి ప్రాంతం, లేకపోతే ఏమీ చేయలేనటువంటి ప్రాంతం, వలసల ప్రాంతంగా మనమే మాట్లాడి మన చిన్నతనంగా మనం చూసుకుంటే ఎదుటి వాడు కూడా మనం చూపినే వాడు కూడా తిరిగి చూసి మన చిన్నవాడిగానే చూస్తాడు. తలెత్తుకొని చూడాలి. కేంద్ర మంత్రి ఉన్నటువంటి ప్రాంతం శ్రీకాకుళం జిల్లా, అలాగే అద్భుతమైనటువంటి తీర ప్రాంతం ఉన్న జిల్లా, అద్భుతమైన అవకాశాలు ఉన్నటువంటి జిల్లా, మా కష్టంతో నడిపించినటువంటి జిల్లా అని మీరందరూ కూడా ధైర్యం ఇచ్చి ఒకటికి ఇస్తే ఖచ్చితంగా పెట్టుబడిదారులు కూడా వస్తారు. ఆ నమ్మకం నాకు కూడా ఉంది. ఆ నమ్మకంతోనే నేను ఇందాకే చెప్పాను, కేంద్ర మంత్రిగా నాకు ఏదైనా ఒక ప్రధానమైనటువంటి లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఇక్కడ పెట్టుబడులు తీసుకొని వచ్చి కంపెనీలు పెట్టించి మన జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెక్కడికి కూడా వెళ్లకుండా ఇక్కడే ఉద్యోగ అవకాశాలు సంపాదించుకున్నట్టుగా చేయాలి. అదే నా ప్రధానమైనటువంటి లక్ష్యం అనేది కూడా ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మిగిలిన కార్యక్రమాలన్నీ నాకు నా ప్రభుత్వం మీద, మన ప్రభుత్వం మీద, మన మంచి ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నాయి. ఎందుకనంటే దోపిడీ చేసే ప్రభుత్వం కాదు మనది, లేకపోతే దౌర్జన్యం చేసే ప్రభుత్వం కాదు, భూ కబ్జాలు చేసే ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి స్థానికంగా పరిపాలించేటటువంటి వ్యక్తి, నాయకత్వం వహించేటటువంటి వ్యక్తి వరకు అందరి తాలూకు ఆలోచన 10 మందికి సేవలా చేద్దాం, పేద ప్రజలకి ఏ రకంగా వాళ్ళకి ముందుకు నడిపిద్దాం, అదే ఆలోచన అందరికీ కూడా ఉంది. కాబట్టి అక్కడెక్కడ తప్పులు జరుగుతాయని నేను ఎక్కడ కూడా భావించట్లేదు. అలాగే చూస్తున్నాం, గత సంవత్సర కాలంలో గోవిందరావు గారు కూడా ఎక్కడికక్కడ పర్యటన చేసి సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఎన్నో రోడ్లు మనం శాంక్షన్ చేశాం, డ్రైన్లు మనం శాంక్షన్ చేశాం. ఎక్కడెక్కడ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే అవసరమైనప్పుడు ఆయనే స్వయంగా డబ్బులు పెట్టి కూడా ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ యొక్క పాతపట్నం నియోజకవర్గ ప్రజలకి ఎన్నో రకాలుగా సేవలు అందిస్తున్నాడు. కాబట్టి అదే రకంగా భవిష్యత్తులో కూడా ఏ సమస్యలు వచ్చినా సరే ప్రభుత్వం తరపున మీ అందరికీ కూడా సేవ చేయడానికి నిరంతరం కూడా మేము కృషి చేస్తాం, పని చేస్తాం. కానీ పథకాలు మించి మనం ఆలోచించాలి. పథకాలు అనేవి మనం అందరం ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు మాట్లాడొచ్చు. పెన్షన్లు ఈ రోజు రావట్లేదు, 10 ఎక్కువగా రావాలి, మనం గట్టిగా మాట్లాడతాం. మనం అర్హులకి ఎవరికైతే ఉన్నారో పెన్షన్లు చేయిస్తాం, ఇల్లులు రావాల్సిన వాళ్ళకి ఇల్లులు ఇప్పిస్తాం,
రేషన్ కార్డులు రావాల్సిన వాళ్ళకి రేషన్ కార్డులు ఇస్తాం. కానీ వీటన్నిటితో మన భవిష్యత్తు బాగుంటుందనంటే అంతటితో అయిపోదు. భవిష్యత్తు బాగుండాలనంటే పిల్లలు చక్కగా చదువుకోవాలి. ఆ పిల్లలు చదువుకున్న వాళ్ళకి మంచి ఉద్యోగాలు రావాలి. ఆ చేస్తున్నటువంటి ఉద్యోగాలు కూడా మంచి విలువలతో కూడినటువంటి పనితనంతో వాళ్ళందరూ కూడా ముందుకు వెళ్ళాలి. అప్పుడు కేవలం శ్రీకాకుళం జిల్లాలోనే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు కాదు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా అందరూ కూడా శ్రీకాకుళం జిల్లా వైపు చూసే పరిస్థితి భవిష్యత్తులో ఉంటుందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఆలోచనలు పెద్దవి చేయండి. మనం అందరివి కూడా చిన్న చిన్న ఆలోచనలతో ఎక్కడికెక్కడే ఉండిపోవద్దు. శ్రీకాకుళం జిల్లాలో అద్భుతమైన దాగి ఉన్న శక్తి ఉంది. ఆ శక్తిని తట్టి లేపి మన జిల్లాని ముందుకు నడిపించడంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అలాగే కేంద్రం తరపున కూడా ఒక సంస్థను ఏర్పాటు చేయమన్నారు. స్కిల్ డెవలప్మెంట్ చేయాలన్నది నా తాలూకు ఆలోచన కూడా ఉంది. దాని మీద ఈ రోజు నుంచే నేను వర్క్ స్టార్ట్ చేస్తాను. ఎక్కడ పెట్టాలి, ఎలాంటిది పెట్టాలి, ఏ తాలూకా స్కిల్స్ ని ఇక్కడ తీసుకొని వచ్చి మన యువకులకి ఇక్కడ నుంచి నైపుణ్యం పెంచాలి, వీటి మీద ప్రత్యేకంగా దృష్టి సారించి కేంద్రంలో ఏ డిపార్ట్మెంట్ అవసరమైతే ఆ డిపార్ట్మెంట్ ఆ మంత్రి దగ్గరికి వెళ్ళి మన దగ్గర ఏర్పాటు చేయడానికి ఖచ్చితంగా నా వంతు కృషి చేస్తానని హిరమండలం ప్రజలందరికీ కూడా సందర్భంగా తెలియజేస్తున్నాను. హిరమండలం అంటే హిరమండలంలో మెయిన్ రోడ్ లో ఉన్నటువంటి మార్కెట్ ఉంటే అక్కడ కలకలలాడుతున్నటువంటిది ఏ హైదరాబాద్ నగరంలో ప్రధాన వీధి ఏ రకంగా ఉంటుందో ఒకప్పుడు హైదరాబాద్ కు మించిన విధంగా ఇక్కడ హిరమండలంలో మెయిన్ సెంటర్ లో ఇదంతా కూడా జరిగేది. కానీ క్రమేపీ R&R వల్ల కొన్ని కాలనీలు వెళ్ళిపోవడం, కొన్ని గ్రామాలు వెళ్ళిపోవడం, కుటుంబాలు వెళ్ళిపోవడం వల్ల ఆర్థికంగా వ్యాపారం మీద వాటి మీద ఎఫెక్ట్ పడి ఇక్కడ అంతా కూడా మెయిన్ రోడ్ దగ్గర నుంచి చుట్టుపక్కల కూడా చాలా ఇది రకాలైనటువంటి వ్యాపారం మీద ఆర్థిక వ్యవస్థ మీద కూడా కాస్త తగ్గు జరిగింది. కానీ భవిష్యత్తులో మళ్ళీ అదే స్థాయిలో జరిగేటటువంటి అవకాశం ఈ హిరమండలంలో ఉంది. మనం చేయాల్సిందంతా కూడా ప్రాపర్ గా కనెక్టివిటీని ఏర్పాటు చేయాలి. అదనంగా 2 బ్రిడ్జిలు మనకి సీది అటు సైడ్ నుంచి జిల్లేడు మాకవలస నుంచి పైగా ఒక బ్రిడ్జ్ మహేంద్ర తనయ మీద, అదనంగా కూడా మన వంశధార మీద మరొక బ్రిడ్జ్ కూడా ఈ రోజు అడుగుతున్నారు. ఈ రెండింటి మీద కూడా దృష్టి పెడదాం. ఖచ్చితంగా 2 కూడా చేసి ఎటు తిరిగి వెళ్ళినా సరే హిరమండలమే వచ్చే విధంగా అందరికీ కూడా చుట్టిది పిటే తీసుకొని వద్దాం. అప్పుడు కానీ వ్యాపారం పెరిగి మళ్ళీ మీ అందరిలో కూడా ఉత్సాహం వచ్చి వ్యాపారంతో పాటు పనితనం కూడా ఇక్కడ పెరిగే అవకాశం బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా తెలియజేసుకోవాల్సింది, గత 5 సంవత్సరాలు ఇక్కడ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం లేనప్పుడు నేను ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉండి ఆ రోజు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే ఆ రోజు కూడా మీ అందరి ముందుకి వచ్చినప్పుడు ఆ రోజు బుచ్చిబాబు గెలిపించమనంటే ఉత్తరాంధ్రలో ఒకే ఒక్క టీడీపీకి బుచ్చిబాబు గెలిపించారు. ఆ రోజు తక్కువ మెజారిటీతో గెలిపించిన ఒక నమ్మకం మీరు అందరూ కూడా నాయకుల మీద ఏర్పాటు చేసే విధంగా బుచ్చిబాబుకు చెప్తే ఆ బుచ్చిబాబుని గెలిపించమని చెప్తే మీరందరూ కూడా గెలిపిస్తే నాకు కూడా ఒక ధైర్యం వచ్చింది. ప్రజలు మనం చెప్పిన తర్వాత మన మీద నమ్మకంతో వాళ్ళందరూ కూడా ఓట్లేసి గెలిపించారు. అటువంటి వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలని ఆ రోజు నా ఎంపీ నిధులుంటే ఎక్కడా కూడా అటువంటి ప్రకటన చేయలేదు. హిరమండలంకే ₹1 కోటి వరకులు నా ఎంపీ నిధుల నుంచి ఇస్తానని చెప్పి బహిరంగంగా చెప్పి ఆ కార్యక్రమాలన్నీ కూడా ముందుకు నడిపిస్తున్నాం. అంతటితో కాదు, ఇంకా మునుముందు ఇంకా ఎక్కువ కార్యక్రమాలు మన హిరమండలంకి చేసి ఇది మళ్ళీ ఒక ప్రధానమైనటువంటి కేంద్రంగా అన్ని రకాలు విద్య గాని, వైద్యం గాని, వ్యాపారం గాని ఏ రకంగా చూసుకున్నా ఇక్కడ అన్ని రకాలైనటువంటి సదుపాయాలు అన్ని కార్యక్రమాలు జరిగే విధంగా హిరమండలాన్ని డెవలప్ చేసుకుందాం. అందులో మీ అందరితో పాటు నేను కూడా భాగస్వాముడు నవుతానని కంఠబద్ధంతో ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. మీలో కూడా ఒక చైతన్యం వచ్చింది. ఇప్పుడే మనం మెయిన్ రోడ్డులో సుమారు 2 కిలోమీటర్లు ఎక్కడైతే ఈరోజు వాటర్ లాగింగ్ జరుగుతుంది, డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, అటువంటి మెయిన్ రోడ్డు మీద కూడా 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి R&B ద్వారా 2 సైడ్లు కూడా డ్రైన్స్ వేసి నీట్ గా రోడ్డు వేస్తున్నాం. అలాగే మరొక 70 లక్షలు ఖర్చు పెట్టి మన కొత్తూరు పాయింట్ లో అలాగే నివగాం పాయింట్ లో కూడా రోడ్డులన్నీ కూడా అదే స్థాయిలో డెవలప్ చేస్తున్నాం. అంచెలంచెలుగా ఎక్కడైతే రాష్ట్రం నుంచి ₹1 వస్తుందో ఆ రూపాయి ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ప్రజలకి మంచి చేసే విధంగా ఈ రోజు ఖర్చు పెడుతున్నాం. రానున్న కాలంలో రాష్ట్ర పెరిగే కొద్దీ కూడా మన రాష్ట్రంలో ఉంటుంది. కాబట్టి కాస్త ఓపిక పట్టండి. అన్నీ చేయాలి అన్నటువంటి ఆలోచన మాకు కూడా ఉంది. చంద్రబాబు నాయుడు గారికి మాకంటే ఎక్కువ ఉంది. ఎందుకనంటే ఏ హామీలు ఇచ్చారో, ఏ హామీలు ఎలా చేయాలో ఆయనకి సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది. అవగాహన ఉన్న రాష్ట్రం దగ్గర డబ్బులు లేకుండా అయిపోయింది. గత 5 సంవత్సరాలు రాష్ట్ర ఖజానాని కొల్లగొట్టి ఆ రోజు చేసినటువంటి
దుర్మార్గమైనటువంటి కార్యక్రమాల వల్ల రాష్ట్రంలో ఏదైనా ఆర్థికంగా ఒక కార్యక్రమం చేయాలనంటే ఆ స్తోమత ఈ రోజు రాష్ట్రానికి లేకుండా పోయింది. ఆర్థికంగా మనం బలపడుతూ ఆర్థికంగా మన ఖజాని బలపరుచుకుంటూ మళ్ళీ తిరిగి ప్రజలకు కూడా మంచి చేయాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారిది. అందుకని ఇక్కడ అధికారులు కానీ ప్రభుత్వ సంస్థల ద్వారా పనిచేసేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా మళ్ళీ అనుకోవచ్చు, చంద్రబాబు నాయుడు గారు వచ్చారు, మళ్ళీ పని మీద దృష్టి పెట్టించారు, మళ్ళీ పరిగెట్టిస్తారు, మళ్ళీ గ్రామాలు తిప్పుతారు, రోజుకో కార్యక్రమం అని అంటారు, మళ్ళీ వెరిఫికేషన్లు అంటారు, జియో ట్యాగింగ్లు అంటారు, ఫోటోలు పెట్టమంటారు, ఒక పండగ వచ్చినా మళ్ళీ పని చేయమంటారు, మళ్ళీ ఏ తుఫాన్ వచ్చినా మళ్ళీ తిప్పమంటారు, మళ్ళీ ఎక్కడ యోగా వచ్చినా మళ్ళీ కాళ్ళు చేతులు తిప్పమంటారు. కూడా మీరు అందరూ కూడా అనుకోవచ్చు, కానీ ఒక్కసారి ఆయన చేసే ఆలోచనల మీద మీరు అందరూ దృష్టి పెట్టండి. మీరేదో ఇంటింటికి తిరిగితే ఆయనకు వచ్చింది పోయింది ఏమీ లేదు. మీరు కానీ చక్కగా పనిచేస్తే, మీరు కానీ ప్రభుత్వం తాలూకా ఆలోచనలతో కాస్త స్ఫూర్తి పొంది ఆ గ్రామ స్థాయి వరకు, ఇంటి స్థాయి వరకు, ఆ వ్యక్తి వరకు ప్రభుత్వం తాలూకా కార్యక్రమాలు మీరు అందించగలిగితే ఆ స్ఫూర్తి ఆ వ్యక్తితో ఆడు కూడా బాగుపడతారు, కుటుంబం బాగుపడుతుంది, గ్రామం బాగుపడుతుందనే ఆలోచనతోనే 75 సంవత్సరాలు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తపన తప్ప ఆయన మరి ఇంకేదో సాధిస్తామన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఏమీ లేదు. ఆయన ఈ రోజు ప్రపంచంలో పెద్ద పెద్ద వాళ్ళు, బిల్ గేట్స్ లాంటి వాళ్ళు, అత్యంత ధనవంతుడు బిల్ గేట్స్, ఆయన లాంటి వ్యక్తి కూడా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చి ఆయన సలహాలు సూచనలు తీసుకొని పనిచేస్తున్నారు. అంటే ఆ వ్యక్తి కూడా రాత్రనక పగలనక ఎన్నో అవమానాలు, ఎన్నో విమర్శలు, ఎంతో మంది తిట్లు, ఇవన్నీ కూడా భరిస్తూ ఒక సందర్భంలో తప్పు చేయకపోయినా సరే ఆ వయసులో ఉన్న వ్యక్తిని 56 సంవత్సరాల జైల్లో పెట్టినా జైలు నుంచి బయటకు వచ్చిన ప్రజలు ఎలా ఉన్నారని అడిగాడు తప్ప నాకేమైందన్నటువంటి మాట చెప్పలేదనంటే చంద్రబాబు నాయుడు గారి తాలూకా నాయకత్వం ఏ రకంగా ఉంటుందో ఒక్కసారి ప్రజలు గమనించండి. అది గుర్తించే ఓట్లేసాం, గెలిపించాం, అది నిలబెట్టుకోవాలనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం బయటకు మూవ్ అవ్వకూడదు. ఆయన తాలూకు ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్రం డెవలప్ చేయడానికి ఏ సంస్కరణలు అయితే ఈరోజు తీసుకొని వస్తున్నారో దాన్ని సంపూర్ణంగా అమలు చేయడంలో ప్రభుత్వ యంత్రాంగం కూడా అదే రకంగా పనిచేయాలి. స్ఫూర్తిదాయకమైనటువంటి నాయకత్వం మీరు కూడా ఇవ్వాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా పిలుపునిస్తున్నాను. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఎవరు చక్కగా పనిచేస్తే వాళ్ళందరికీ కూడా ఆదరిస్తుంది, గౌరవిస్తుంది. వాళ్ళెవ్వరూ కూడా నిశ్చింతగా భయపడకుండా ఉండొచ్చుగా అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి మీరందరూ కూడా సహకారంతో రాష్ట్రం, మన జిల్లా, మన మండలం కూడా అన్ని కూడా డెవలప్ చేసుకుందాం. అలాగే మీ అందరూ కూడా ఈ రోజు ఏవైతే చర్చించుకున్నామో ఇంకా ఏవైతే కొన్ని సమస్యలను దృష్టిలో పెట్టారు, ఎక్కడెక్కడ కొంతమందికి కొన్ని కమ్యూనిటీ హాల్స్ కావాలని, లేకపోతే కొన్ని బస్ షెల్టర్లు కావాలని, లేకపోతే కొన్ని దగ్గరలో డ్రైన్లు కావాలని, రోడ్లు కావాలని నా దగ్గర చాలా రిప్రజెంటేషన్స్ కూడా ఈరోజు ఉన్నాయి. ఏది విడిచిపెట్టకుండా ఎమ్మెల్యే గారు, నేను, అలాగే ప్రభుత్వ యంత్రాంగం, అలాగే మన జిల్లా కలెక్టర్ వర్యులు అందరితో కూడా కలిసి కట్టుగా వీలైనంత వరకు ప్రతి ఒక్క సమస్య ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పరిష్కారం చేయడానికి మా వంతుగా సంపూర్ణంగా కృషి చేస్తామని మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ హిరమండలం మండలంలో ఈ రోజు ఇందాకే చెప్పాను ఎంత స్ఫూర్తినిచ్చారనంటే ఎంతో కాలం నుంచి ఉన్నటువంటి పెద్ద చెరువు ఇప్పుడు వచ్చిన దాని మీద కూడా పెద్ద చెరువు పాడైపోతుందండి, అలాంటి పెద్ద చెరువు బాగు చేస్తే మేమందరం కూడా ఇచ్చేస్తామని చాలా మంది చెప్తే మన శ్రీధర్ కూడా చక్కగా పనిచేశాడు, ఆ కార్యక్రమం కూడా నీట్గా చేశాడు. అలాగే ఆ పెద్ద చెరువులాగా మీరు కూడా చాలా మంది చేసే అవకాశం ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు, మీరు కూడా చేయండి. ఎక్కడైనా అవకాశం ఉండి మీ వల్ల కూడా ఒక మంచి పని జరుగుతుందని అంటే ముందుకు రండి. ఇందులో రాజకీయం ఏమీ లేదు, ఇందులో పార్టీలేమీ లేవు. ఎవరు మంచి పని చేస్తే ఆయన్ని ప్రతిదిచ్చేటటువంటిది సంస్కృతి, ప్రకృతి అన్ని కూడా మనకు అదే రకమైనటువంటి విలువలతో కానీ ఇందులో పార్టీల తాలూకా లెక్కేమీ లేదు. ఎవరైనా సరే ముందుకు వచ్చి మంచి పని చేయొచ్చు. అదే మా తాలూకా రాజకీయం, అదే స్వర్గీయ కింజరాపు ఎర్రన్నాయుడు గారు మాకు నేర్పించిన రాజకీయం అని మళ్ళీ తెలియజేసుకుంటున్నాను. మనకున్నటువంటి గొట్ట బ్యారేజ్ ఇప్పుడే చెప్పారు తిరుపతి గారు, చిన్నప్పుడు ఆయన కళ్ళ ముందుగా పెరిగి ఇది కట్టినటువంటి బ్యారేజ్ ఈరోజు చూస్తే అందులో కూడా కొన్ని అక్కడక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి. దానికి చూస్తున్న యాప్రాన్ కూడా చాలా శిథిలావస్థలో ఉంది. దానికోసం 16 కోట్లు కావాలి, కానీ శాంక్షన్ 13 కోట్లు వచ్చింది. ఆ 13 కోట్లతో పని చేయమంటే లేదు 16 కోట్లతోనే చేస్తామని చెప్పి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఆగుంది. అది కూడా వీలైనంత త్వరగా చేసి దాని తాలూకా మరమ్మతులన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అది కూడా చేస్తున్నామని అది కూడా మన రైతులకి, ముఖ్యంగా ఎర్రమండల ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇక మీరందరూ కూడా చేయాల్సినటువంటిది
అందరూ సహకరించి ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్నటువంటి కార్యక్రమాల మీద సంపూర్ణమైనటువంటి నమ్మకంతో మీరు కూడా భాగస్వాములు అయితే ఇంకా శరవేగంగా మన అందరం కూడా అభివృద్ధి చేసుకోవచ్చు.